హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి నిన్నే మన ఏపీ గవర్నమెంట్ వారు ఏపీ ఐసెట్కి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అదేంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మరి ఆప్షన్స్కి టైం ఎప్పుడు, ఇలా పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. మిత్రులారా, మరి గమనించండి, మరి ఇది ఏపీ ఐసెట్ అనగా ఎవరైతే మరి ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారో వారికి మాత్రమే మరి ఇది అడ్మిషన్స్ ఇంటూ ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్స్. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఐసెట్ ఎగ్జామ్ రాసి ఉన్నారో వారికి మరి క్లియర్గా మనం షెడ్యూల్ చూద్దాం మిత్రులారా. మరి క్లియర్గా మనం చూసుకున్నట్లయితే నిన్న మనకి 9వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. మరి మనకి ఇది రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందంటే మరి జూలై 10వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ మనకి 14వ తారీఖు వరకు, అనగా మనకు 5 days టైం ఇచ్చారు. కాబట్టి ఈ 5 daysలో మనం చక్కగా మన డేటాతో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే మనం సబ్మిట్ చేసిన డేటాని వెరిఫికేషన్ కోసం వారు 11th నుంచి 15th వరకు వెరిఫికేషన్ ఆన్లైన్లో చేయబోతున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే మరి వెబ్ ఆప్షన్స్ మరి అది ఎప్పటి నుంచి అంటే 13 నుంచి 16వ తారీఖు వరకు. కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి ఆప్షన్స్ టైము 13 నుంచి 16. తిరిగి మరొకసారి మనం ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, వారికి టైము 17 వరకు ఉందన్నమాట. తర్వాత చూసినట్లయితే మనకి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అలాట్మెంట్స్ అని చూసినట్లయితే జూలై 19 తారీఖున సాయంత్రం 6 దాటాక మనకి అలాట్మెంట్స్ రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి అలాట్మెంట్ రిలీజ్ అయినాయో మనకి ఇంచుమించు ఒక 3 days టైం ఇచ్చారు మనకి. ఆ టైంలో మనం కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, మీకు కానీ ఒకవేళ ఆ గ్రూప్ నచ్చితే, కాలేజ్ నచ్చితే. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మిత్రులారా. కాబట్టి మీ క్లాసెస్ కూడా 21st జూలై అని చెప్పి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మిత్రులారా, మరి దీనికి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి ఓసీ బీసీ వారికి 1200 ఫీజు, మరియు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి 600 ఫీజు. కాబట్టి దీంట్లో జెంట్స్ అండ్ లేడీస్ అని ఎటువంటి భేదం లేదు, ఓన్లీ క్యాస్ట్ వైజ్ మాత్రమే భేదం ఉంది. కాబట్టి మిత్రులారా, ఓసీబీసీకి 1200 రూపాయలు, మరి ఎస్సీ ఎస్టీ వారికి 600 రూపాయలు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి కింద చూపించినట్టుగానే ఏ ర్యాంక్ వారు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఎటువంటి డౌట్ ఏం లేదు, క్లియర్గా ఫస్ట్ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా చక్కగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సర్టిఫికెట్స్ ఏమేమి కావాలంటే మిత్రులారా, క్లియర్గా మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద మరి ఏపీ ఐసెట్ హాల్ టికెట్, మరియు ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డ్, మరియు టీసీ, మరియు డిగ్రీ మార్క్స్ మెమో, ఇలా ఇవన్నీ కావాలి మిత్రులారా. మరి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మరి కేవలం మ్యాక్సిమం అందరికి అడిగేవి ఎక్కువ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు డిగ్రీ సర్టిఫికెట్ అడుగుతుంది మిత్రులారా. కాబట్టి అవి మాత్రం మీరు రెడీ చేసుకోండి, మిగతా అన్నీ అవసరం లేదు. మరి ఎవరైతే ఓసీ వారు ఉన్నారో వారు మాత్రమే ఈడబ్ల్యూ సర్టిఫికెట్ కావాలి, మిగతా వారందరికీ జనరల్ క్యాస్ట్ సర్టిఫికెట్ సరిపోతుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ కంపల్సరీ, దాంతోపాటుగా డిగ్రీ సర్టిఫికెట్ కూడా కావాల్సి ఉంటుంది మిత్రులారా. మరి డిగ్రీ పాస్ అయ్యారు కాబట్టి మరి ఇది మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికెట్ కానీ లేకపోతే మార్క్స్ మెమో కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా మనకి ఇక్కడ చూపించాడు. మరి దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటన్నది చాలామంది క్వాలిఫై అవుతారు కాబట్టి ఇక్కడ దాకా వస్తారు, కాబట్టి అది మనకు అవసరం లేదు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లుగానే వెబ్ ఆప్షన్స్ ఫైనల్గా ఒకవేళ ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే 17వ తారీఖున చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. తర్వాత మనం చూసినట్లయితే 19వ తారీఖున సాయంత్రం 6 దాటాక మనకి అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి మిత్రులారా. మరి ఇది పూర్తి సమాచారం. కాబట్టి మిత్రులు, ఇదే వెబ్సైట్లో మనం ఆన్లైన్ చేసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఫామ్స్ అనే ఐకాన్ బాక్స్లో కింద మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇది పూర్తి సమాచారం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.